హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి మనకి ఆ లబ్ధిదారులను అయితే L1, L2, L3 3 భాగాలుగా విభజించడం అయితే జరిగింది. తాజాగా L1లో ఉన్నటువంటి వారికైతే ఒక విడత ఇండ్లని మంజూరు చేయడం జరిగింది. మళ్ళీ దాంట్లో L1లో ఉన్నటువంటి వారికి రెండో విడత ఇండ్ల మంజూరు కార్యక్రమం కూడా స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పేసి మనకు ఇటీవలే ప్రముఖ దినపత్రికల ద్వారా తెలియజేయడం అయితే జరిగింది. అయితే ఇందిరమ్మ ఇండ్ల కోసం L2 లిస్ట్లో ఉన్నటువంటి లబ్ధిదారులు, L3 లిస్ట్లో ఉన్నటువంటి లబ్ధిదారులు అయితే చాలా కాలం నుండి వెయిట్ చేయడం అయితే జరుగుతుంది. అందులో భాగంగా L2 లిస్ట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులకైతే భారీ శుభవార్తని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం జరిగింది. ఆ యొక్క శుభవార్త ఏమిటి అంటే L2 లిస్ట్లో ఉన్నటువంటి వారికి 50,000 ఇండ్లని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లని పంచిపెట్టాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనికి సంబంధించిన కార్యాచరణ ముమ్మరం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి అప్లికేషన్లో మీ యొక్క పేరు L1లో ఉందా, L2లో ఉందా, L3లో ఉందా, ఏ విధంగా చూసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అదేవిధంగా L2 లిస్ట్లో పేరున్నప్పటికీ కూడా ఎవరికి ఈ ఇండ్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి పూర్తి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని నేను మీకు అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ తర్వాత వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి అప్లికేషన్ స్టేటస్లో మన యొక్క పేరు అనేది L1లో ఉందా, L2లో ఉందా అని చెప్పేసి ఏ విధంగా చూసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇది. దీనికి సంబంధించినటువంటి లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడ టచ్ చేసినట్టయితే మీరు ఈ పేజీకి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ సెర్చ్ బై అనేటటువంటి ఆప్షన్ ఉంది. ఇక్కడ ఒకసారి క్లిక్ చేసుకున్నట్టయితే మీకు 4 ఆప్షన్స్ వస్తాయి. మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, అప్లికేషన్ ఐడి, FSC కార్డు నెంబర్. దేని ద్వారానైనా మీరు సెర్చ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. నేనైతే మొబైల్ నెంబర్ క్లిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ నా యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత సెర్చ్ అనేటటువంటి ఆప్షన్ ఉంది. దీనిపైన క్లిక్ చేసినట్టయితే మనకు ఈ విధంగా లోడింగ్ అయిపోయి మనకి ఈ పేజ్ అనేది రావడం జరుగుతుంది. కిందికి స్క్రోల్ చేసినట్టయితే నేను ఈ ఇన్ఫర్మేషన్ అనేది బ్లర్లో చూపిస్తున్నాను ప్రైవసీ డీటెయిల్స్ కోసం. ఇక్కడ చూడొచ్చు క్లియర్గా అప్లికేషన్ నేమ్ ఉంటుంది, అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, మీ యొక్క డిస్ట్రిక్ట్ ఉంటుంది, మొబైల్ నెంబర్ ఉంటుంది, FSC కార్డు నెంబర్ ఉంటుంది, అదేవిధంగా సర్వేయర్ మొబైల్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే లిస్ట్ అనేది ఈ 3లో ఉంది. నేను చూపించినటువంటి వాళ్ళది ఈ అప్లికేషన్ స్టేటస్ అనేది లిస్ట్ 3లో ఉంది. సో వీరికి ఇప్పుడైతే ఇండ్లు వచ్చేటటువంటి అవకాశం లేదు. ఇక్కడ లిస్ట్ 2 అనే ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఇదే విధంగా మీ యొక్క స్టేటస్ని చెక్ చేసుకోండి. మీ యొక్క స్టేటస్ అనేది లిస్ట్ 1లో ఉందా, లిస్ట్ 2లో ఉందా, లిస్ట్ 3లో ఉందా అని చెప్పేసి మీరు తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ లిస్ట్ 2లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అందులో అర్హులు ఎవరైతే ఉంటారో లిస్ట్ 2 అనే ఆప్షన్ ఉండి ఇల్లు లేనటువంటి పేదలు ఎవరైతే ఉంటారో వారికి ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు స్థానంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే కేసీఆర్ గారు కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ఇక్కడ డబుల్ ఇండ్లు 90% పూర్తయ్యాయి అని చెప్పేసి గడ్డం ప్రసాద్ గారు, స్పీకర్ గారు అయితే మనకి మంత్రి గారికి అయితే చెప్పడం జరిగింది. ఇంకొక 10% వర్క్ అనేది ఉంది. ఆ 10% కంప్లీట్ చేయించి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారులకి పంచిపెట్టాలి అని చెప్పేసి రాష్ట్ర శాఖ మంత్రికి అయితే స్పీకర్ గారు అయితే సూచించడం జరిగింది. కాబట్టి త్వరలోనే ఈ ప్రక్రియ కొనసాగేటటువంటి అవకాశం అయితే మనకి కనిపించడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా L2లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు మీ ఎంపీడీఓ అండ్ మున్సిపల్ అధికారులతో టచ్లో ఉండండి. ఈ సర్వే కూడా స్టార్ట్ అయ్యి అర్హులకి ఇండ్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం అయితే మొదలవుతుంది. సో ఇది ఈరోజు మన వీడియో టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.